సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్టు ఉద్యోగులను ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు, ఒప్పంద అధ్యాపకుల పాత్ర అనే అంశంపై తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ కాంట్రాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలోని కాంట్రాక్టు ఉద్యోగుల సదస్సు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉపేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఒప్పంద ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత ఉందని, ప్రభుత్వం తక్షణమే విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ యూనివర్సిటీలు తీవ్ర సంక్షోభంలో నెట్టబడ్డాయన్నారు. ప్రభుత్వం వెంటనే అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయని పక్షంలో ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగ నోటిఫికేషన్లలో కాంట్రాక్టు ఉద్యోగులకు వేటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. Thank you so much, sir, for explaining so wholeheartedly. You have spoken all the things, sir, which are true. Services in the same manner, but without having security, we always think about the job problem. Things can happen anytime. In that aspect, we may not render our services in a grateful manner, sir. All who are there on the dais to extend your support, secure place, sir. Thank you very much for giving all the worked Vice Chancellor to the Usman University as well as Triple Eight. Yeah, not only Basara, but it was United in charge Vice Chancellor for all, but later it was split into 3 different. Thank you very much, sir. This is our beloved professor. You all know about ఆర్థిక సంస్కరణతో పాటు వచ్చిన ఒక అప్రజాస్వామికమైనటువంటి లేదా మనము ఆశించినటువంటి ఒక మార్పు ఏమిటంటే ఈ కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించడం. కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడం వలన ఇవాళ తెలంగాణలో ఉండే విశ్వవిద్యాలయాలు అన్నింటిలో పర్మనెంట్ రెగ్యులర్గా పనిచేసే లెక్చరర్స్ సంఖ్య తగ్గి కొన్ని డిపార్ట్మెంట్లో ఒక్కరిద్దరు పర్మనెంట్ ఉంటే, ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం డిపార్ట్మెంట్లో 18 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటే 2 ఫ్యాకల్టీ మెంబర్స్, కొన్ని డిపార్ట్మెంట్లో 1 ఫ్యాకల్టీ మెంబర్, మిగతా వాళ్ళంతా కాంట్రాక్ట్ లెక్చరర్స్. ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ వ్యవస్థ రావడం వలన వాళ్ళకు రీసెర్చ్ గైడెన్స్ ఉండదు, ఉద్యోగ భద్రత లేదు, దీంట్లో కొనసాగుతామా లేదా అనేటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి. ఇది దేనికి దారితీస్తుంది? విశ్వవిద్యాలయాల్లో ఉండేటువంటి ఒక పరిస్థితి ఏమిటంటే, నిజంగా మనము భద్రతతో కూడిన ఉద్యోగం ఇస్తే ఆ వ్యక్తి చాలా కమిట్మెంట్తో పనిచేస్తారు. తర్వాత ఉద్యోగం ఉంటుందా లేదా అని అనిశ్చిత పరిస్థితి ఉండదు. కానీ ఇలా చేయడం వలన కాంట్రాక్టు వ్యవస్థ అలాగే కొనసాగింది. కొందరు దాదాపు రిటైర్మెంట్ కూడా ఏజ్కి వచ్చారు, కొందరు రిటైర్ అవుతున్నారు. అది కాంట్రాక్ట్ పద్ధతి ఉండదు. వాళ్ళకి తర్వాత పెన్షన్ ఉండదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు, వాళ్ళ జీవితం ఎలా గడుస్తుందో మనకు తెలియదు రిటైర్ అయిన తర్వాత. కనుక అసలు కాంట్రాక్టు వ్యవస్థనే అసలు అది అప్రజాస్వామ్యం. అది ఆశ అంటే విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు వస్తూనే ఉంటారు, నిరంతరంగా అధ్యయనం జరుగుతూనే ఉంటుంది. భద్రతతో కూడినటువంటి ఉద్యోగం ఉంటే పరిశోధన చేస్తారు, జ్ఞానాన్ని వాళ్ళు సృష్టిస్తారు, సామాజిక మార్పులో పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమంలో చూసాం మనం ఎలాగో విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్ర నిర్వహించారో మనం చూసాం. కనుక ఇవాళ మన డిమాండ్ ఏమిటంటే, ఇప్పుడున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఫుల్లీ క్వాలిఫైడ్ ఉన్నారో, వాళ్ళకి అపాయింట్మెంట్కు అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. ఆ రెగ్యులరైజ్ చేయడానికి కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయంటే, ఇవాళ వాళ్ళు డిమాండ్ చేస్తున్న కనీసం మాకు రెగ్యులర్ స్కేల్ ఇవ్వండి. మేము 17 నుంచి 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, కనుక మాకు మిగతా ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పే, పని సమానమైనప్పుడు దానికి ఇచ్చే ప్రతిఫలం కూడా సమానంగానే ఉండాలి కదా. కనుక వాళ్ళు అడుగుతున్నది ఏమిటంటే, మిగతా లెక్చరర్స్ మేము అదే పని చేస్తున్నాం, మేము అదే చదువు చెప్తున్నాం, అంతే భారాన్ని మోస్తున్నాం, మాకు జీతం ఎందుకు తక్కువ
రెగ్యులర్ ఫ్యాకల్టీకి జీతం ఎందుకు ఎక్కువ అనేటువంటి ప్రశ్న కూడా వచ్చింది. కనుక వాళ్ళు డిమాండ్ చేస్తున్న కనీసము మీరు భద్రత ఇచ్చినా లేకుండా స్కేల్ ఇవ్వండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు వన్ టైం మెజర్గా కాంట్రాక్టు వాళ్ళని రెగ్యులరైజ్ చేయమనేటువంటి ఒక జడ్జిమెంట్ కూడా ఉన్నది. కనుక వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసే దిశగా ప్రభుత్వము విధానపరంగా నిర్ణయం తీసుకోవాలి. తక్షణమే వాళ్ళకు ఉండేటువంటి ఏదైతే రెమ్యునరేషన్ ఉందో దాన్ని మాత్రము మిగతా ఉపాధ్యాయుల అధ్యాపకులాగా పే స్కేల్ ఏదో అది ఇవ్వాలి. మా నుంచి ఏమిటంటే ఇట్లా కాంట్రాక్ట్ పద్ధతిలో చేయడం వల్ల తెలంగాణ దేశము కూడా, కానీ తెలంగాణ మొత్తంగా ఒక మేధావర్గాన్ని కోల్పోయింది. రేపు వీళ్ళు లెక్చరర్స్ ప్రొఫెసర్స్గా అసోసియేట్ ప్రొఫెసర్ కావాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అసలు ప్రొఫెసర్ క్లాసే ఉండకపోవచ్చు. కనుక ఇవాళ పరిస్థితి చాలా విషాదంగా మారింది, అది చీకటిగా మారింది. కాబట్టి కాంట్రాక్ట్ లెక్చరర్స్ని తక్షణమే ఈ సమస్యను ప్రభుత్వము ఒక క్రిటికల్గా ఒక ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిశీలించి మొత్తం యాక్టివ్ రిక్రూట్మెంట్ ఉండకూడదు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదాన్ని దారితీస్తుంది. ఏ లెక్చరర్స్ అయితే ఈ ఉద్యోగం చాలా తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడ్డాయి. ఈ సంక్షోభానికి ప్రధానమైన కారణము టీచింగ్ పోస్టులను భర్తీ చేయకపోవటం మొదటిది. రెండవది కావలసిన నిధులు ఇవ్వకపోవటం. ఈ రెండు కారణాల చేత యూనివర్సిటీ వ్యవస్థ అనేది సంక్షోభంలో పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఒక తాత్కాలిక పరిష్కారంగా వచ్చిందే కాంట్రాక్టు ఉద్యోగస్తుల యొక్క నియామకం. కొంతకాలం తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా ఆపేసి ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగస్తులతో పనిచేయించుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అయితే ఇంతమంది కాంట్రాక్టు ఉద్యోగస్తులు పూర్తిగా రిక్రూట్మెంట్ నిలిచిపోవటం కారణంగా యూనివర్సిటీలోకి ప్రవేశించినటువంటి వారు మరి మాకు ఇంతకాలం పనిచేస్తున్నాం కాబట్టి న్యాయం చేయాలని అడగటం చాలా సహజం. ఇవాళ జరగవలసింది ఏంటంటే వాళ్ళకు సంబంధించి ఇంతకుముందు పిఎల్ విశ్వేశ్వరరావు గారు చెప్పిన కోర్టు జడ్జిమెంట్ ఉంది, దానికి అనుబంధంగా కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ఉన్నాయి. దానికి అదొకటే కాదు, ఇటీవల కాలంలో హైకోర్టు ఇచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక వాళ్లకు ఒక రక్షణ కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకు కొంత సర్వీసుల్లో మిగతా ఉద్యోగంతో పాటు సమానంగా వాళ్ళకు కూడా వేతనాలు దక్కేటట్టుగా చూడాలి. ఈ మేరకైతే అందరు కూడా అంగీకరిస్తున్నారు. మన దగ్గర కూడా పే రివిజన్ కమిషన్ కూడా మీరు జీతభత్యాలన్నీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇతర ఉద్యోగస్తులతో సమానంగా ఇవ్వవలసిన అవసరం అయితే ఉంది అని వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నింటి నేపథ్యంలో ఇవాళ ఒక చర్చ జరుగుతూ ఉన్నది ప్రభుత్వంలో. ఈ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో ఏం చేయాలి, ఆ యూనివర్సిటీ కాంట్రాక్టు ఉద్యోగులను మరి కనీసం వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత కల్పించే విషయమై పలు రకాలైనటువంటి సూచనలు ఇప్పటికే ప్రభుత్వం ముందు ఉన్నాయి. ఆ సూచనలు తొందరగా ఒక నిర్ణయం జరిగి వారికి కొంత ఉద్యోగ భద్రత కల్పించటం, తర్వాత సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం ప్రాతిపదికన మిగతా ఉద్యోగస్తులతో పాటు వారికి జీతాలు అందేటట్టు చూడటం అనేది తక్షణ కర్తవ్యాలుగా మారిపోయినాయి. వీటిపైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి వెంటనే ఉద్యోగస్తులు యూనివర్సిటీ కాంట్రాక్టు లెక్చరర్లు అడుగుతూ ఉన్నారు. దాని విషయమై మేము ఇదివరకే కొంత ఎడ్యుకేషన్ కమిషన్ వారికి మాట్లాడినాం. అదేవిధంగా ఇటీవల కాలంలో ఏర్పడి అక్కడ కూడా ఈ విషయాలను లేవనెత్తడం జరిగింది. ఈ మధ్యన మరి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారితో కూడా ఈ విషయాలన్నీ కూడా చర్చించి కాంట్రాక్టు లెక్చరర్లకు న్యాయం చేకూర్చడానికి మేము ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాం. ఆ ప్రయత్నం తప్పకుండా మా వైపు నుంచి కొనసాగుతుంది.